నమస్కారం. రోజు రోడ్డు మీద పరిశీలిద్దాం. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వాహనాలు ఆలవే, నేను కాదనను, వాహనాలు కొనుక్కున్నారు. రోడ్డుని మాత్రమే ఇది కాదు, రోడ్డు మీరు కొనుక్కోలేదు, కొనుక్కున్నారా? రోడ్డు మీ సొంతదా? టూ వీలర్. మరి తల్లిదండ్రులు బండి కొనిచ్చేస్తారేమో. స్నేక్ రైడింగ్ అంట, ఎవడిని గుర్తించేస్తాడు, ఎవడు ప్రాణాలు తీసేస్తాడు. మరి కొంతమంది ఆటో అన్నారు, ఒకరిని తప్పించుకొని ఒకరు ముందు పరిగెట్టి పారిపోతూ ఉంటారు. ఈ మధ్య ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా వాళ్ళ స్పీడు మహా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కార్లు వచ్చి రాని డ్రైవర్లు అక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అది పబ్లిక్ అందరూ తిరిగే ప్లేస్. ఒక ముసలోడు ఉంటాడు, రోడ్డు వేగంగా క్రాస్ చేయలేడు. ఒక చిన్న పిల్లడు అడ్డగా పారొస్తాడు. ఒక జంతువు అడ్డగా వచ్చేస్తుంది. పడితే మీ పనేటి, గుర్తించేస్తే వాళ్ళ పనేటి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచింపజేయండి. ఇంటి దగ్గర చెప్పండి పిల్లలకి. వెనక ఆడపిల్లని కూర్చోబెట్టుకుంటే అది మామూలు స్పీడ్ కాదండోయ్. అందరూ చూడాలని కారుల్ని బస్సుల్ని ఇలాగ మధ్య మధ్య దూరం వెళ్ళిపోతూ ఉంటారండి. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎన్నిసార్లు అందరు తిట్టుకుంటారో. ఇంటి దగ్గర పిల్లలు బయటకు పంపించేటప్పుడు, బండి ఇచ్చేటప్పుడు రోడ్డు వాళ్ళది కాదు, ఎవడు డ్రైవ్ చేయనివ్వండి, కారు అవనివ్వండి, బస్సు అవనివ్వండి, లారీ అవనివ్వండి, సేఫ్టీ ముఖ్యము, స్పీడ్ కాదు. ఈ వెనకాతలు కొంతమంది పిల్లలు వేసుకుని అడ్డదిడ్డంగా పారిపోతుంటారు. మీ సేఫ్టీయే కాదు, ఎదుటిగా వచ్చేవాడు సేఫ్టీని కూడా చూడండి. ప్రాణాలు తీసేయకూడదు. ఒకటి ప్రాణం తీసేస్తాడు, వెనకాల ఎంత కుటుంబం ఉందో ఆలోచించాలి కదా. అటు కుటుంబం ఎంత ఏడుస్తుందో ఆలోచించాలి కదా. ఆ మాత్రం మినిమం జ్ఞానం లేనివాడు బండి డ్రైవ్ చేయడం. అర్థమైంది? ఒక మనిషిని చంపిస్తే జీవి